దేవుడికి అందు ఆ సినిమాతో నిజంగా తగ్గించింది నీ ప్రపంచంలో పూర్తిగా నాదరికేసి ఈ ప్రపంచాన్ని కాపాడడం కోసం ఈ మొత్తం పెడుతున్నాను. హలో గైస్, వెల్కమ్ టు డ్రామా వీస్ ఇన్ తెలుగు. ఇప్పుడు నేను చెప్పేది ఒక డ్రామా మూవీ రివ్యూ అనమాట. ఇది పెయింటెడ్ స్కిన్ 2022లో వచ్చింది ఈ మూవీ. హూ హ్యాపీ అంటారు దీన్ని చైనీస్లో కూడా. చైనీస్ మూవీ ఇది. తెలుగు డబ్బింగ్లో అయితే నేను చూశాను, బాగానే ఉంది తెలుగు డబ్బింగ్. అండ్ దీని ప్లాట్ వచ్చేసి ఏం లేదు, ఒక ఊర్లో ఒక గ్రామంలో ఒక ఇద్దరు అంటే ఒక అతను ఎలా చెప్పాలి, పారాసైట్లా ఉంటుంది. పారాసైట్ టైప్లో ఉంటుంది కానీ పారాసైట్ కాదు. ఒక ఇద్దరు అమ్మాయిలు ఉంటారు. వాళ్ళు ఏంటంటే మనుషుల్ని చంపి వాళ్ళ ఆత్మలు ఉంటాయి కదా, దాని నుంచి శక్తి అయితే పొందుతారు. ఆ గ్రామంలో అయితే తిరుగుతూ ఉంటారు, వాళ్ళు చంపుతూ ఉంటారు మనుషుల్ని. దాన్ని అడ్డుకోవడానికి కొంతమంది అయితే ఉంటారు. ఆ ఊర్లో ఉన్న రక్షక్ కానీ లేదా ఒక మంత్రకుడు కానీ వీళ్ళైతే ఉంటారు. ఆపారా లేదా అనేది మీకు ఈ మెయిన్ ప్లాట్. ఇంతకుమించి ఏం చెప్పదలుచుకోలే. ఇప్పటికే చిన్న స్టోరీ చెప్పాను, ఇంకా చెప్తే రివీల్ అయిపోద్ది మొత్తం. సో ఏం చెప్పట్లే. దీని కాన్సెప్ట్ బాగుంది, నాకు నచ్చింది. ఫ్యాంటసీ యాక్షన్ పరంగా వచ్చింది మూవీ. 1 hour 23 minutes, జస్ట్ 1 hour ఉంది. సో ఖచ్చితంగా టైం వేస్ట్ కాదు. ఒక సినిమా చూసామనే ఫీలింగ్ వస్తుంది, కానీ సినిమా ఎండింగ్ అంతగా నచ్చలేదు నాకు. డైరెక్టర్ లియూ చ్యూన్ డైరెక్షన్ బాగుంది, కాకపోతే నాకు డైరెక్షన్ ఎక్కడ నచ్చిందంటే ఫస్ట్ 20 minutes తర్వాత నచ్చింది నాకు. అంతకుముందంతా ఏదో అలా వెళ్తున్నట్టు ఉంది, కానీ నాకైతే మూవీ ఎక్కడైతుందో అనిపించింది. కానీ చూశాను, మొత్తం నచ్చింది. ఎండింగ్ ఒకటి నచ్చలేదు, మిగతాదంతా నచ్చింది. అండ్ క్యాస్ట్ వచ్చేసి కెంజీ చెన్, అలాగే నైటట్ లీ, అలాగే కీ లియూ, వీళ్ళైతే మెయిన్ లీడ్ రోల్స్ నటించారు. ఎండింగ్ నాకు అస్సలు నచ్చలేదు, మిగతాదంతా బాగానే ఉంది గైస్. చూడాలనుకుంటే వెళ్ళి చూడొచ్చు. అండ్ ప్రొడక్షన్ కంపెనీ వచ్చేసి మీకు జాంగ్బ్రోస్ స్టూడియో. ఇంకా ఇంతకు మించి ఈ మూవీ గురించి ఏం పెద్ద చెప్పడానికి లేదు. మూవీ అయితే నాకు ఓకే అనిపించింది, జస్ట్ వన్ టైం వాచబుల్. అది కూడా ఖాళీగా ఉంటే పనిగట్టుకొని అంత గొప్ప సినిమా అయితే కాదు ఇది. జస్ట్ ఖాళీగా ఉంటే ఊరికి అలా ఒక లుక్ వేయచ్చు మీరు కావాలంటే. అండ్ దీనికి IMDb వాళ్ళు 5.3 out of 10 అయితే ఇచ్చారు. నేనైతే 6 out of 10 అయితే ఇస్తాను. నాకైతే ఓకే అనిపించింది, జస్ట్ ఓకే అంతే. అండ్ ఇది మీకు స్ట్రీమింగ్ అవుతుంది G5లో, తెలుగు, తమిళ్, హిందీలో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. హిందీ తెలియదు, తమిళ్, తెలుగులో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. వెళ్ళి చూడాలనుకుంటే ఖచ్చితంగా వెళ్ళి అయితే ఒకసారి లుక్ వేయండి. ఊరికే మీరు ఇలాంటి ఫ్యాంటసీ అండ్ డ్రామా ఎక్కువ చూస్తే, చైనీస్ డ్రామా లేదా సి డ్రామా, కే డ్రామా, ఏదో డ్రామాలు ఏం చూసినా సరే మీకు ఇదైతే నచ్చుద్ది. ఫ్యాంటసీ డ్రామాలు అయితే ఇంకా బాగా నచ్చుద్ది, అదైతే గ్యారెంటీ చెప్తా. ఎందుకంటే నేను ఫ్యాంటసీ డ్రామాలు చాలా తక్కువ చూస్తా, కానీ నాకైతే ఓకే అనిపించింది, జస్ట్ నచ్చింది నాకు. ఇంకా చాలా రివ్యూస్ ఉన్నాయి ఫ్యాంటసీవి, మీకోసం తొందరలోనే నేను తీసుకొస్తా. సో మన ఛానల్ అయితే మిస్ కాకుండా సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోతో. అంతవరకు ఈ వీడియో గుడ్ బై. అండ్ లవ్ గురు అండ్ రీసెంట్గా వచ్చిన కొన్ని కొత్త రివ్యూస్ అయితే మన ఛానల్ అవైలబుల్గా ఉన్నాయి. వీళ్ళు ఒకసారి లుక్ చేయండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోతో. గుడ్ బై.